నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒకసారి చూద్దాం. ముందుగా చూసినట్టయితే ఈనాడు పేపరు. ఈనాడు పత్రికలో మొదటి వార్తగా కొత్త ఏడాదికి సంబంధించిన వార్తను ప్రచురించడం జరిగింది. బొట్టేసి చెబుతాం, కొత్త తీర్మానాల సమయం 2019కి స్వాగతం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం జరిగింది ఈనాడు పత్రిక. నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి నిద్రలోకి ఒరిగిపోయే వరకు మన జీవన గమనానికి సమీక్షించుకొని తప్పులు దిద్దుకుంటూ ఉజ్వలమైన రేపటి కోసం మనల్ని మనం చక్కదిద్దుకునే సమయం. మనిషికి గాలి ఎంత ముఖ్యమో నీరు అంతే ముఖ్యం. కాకపోతే మనం ఆ విషయాన్ని ఇప్పటికీ గుర్తించటం లేదు. ఈ ఏడాది నుంచి నీటిని అపురూపంగా పొదిమి పట్టుకొని బొట్టు సంరక్షించుకోకపోతే 2020 నాటికల్లా హైదరాబాద్తో సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో జనజీవనం దుర్భరమవుతుందని హెచ్చరిస్తోంది నీతి ఆయోగ్. అందుకే మన జీవితం చల్లగా ఉండాలంటే ఈ నూతన సంవత్సరం గడియల్లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన తీర్మానం నీటి సద్వినియోగం. ఈ ఏడాది ఆరంభం నుంచే నీటిని బొట్టుగా పొదిమి పట్టుకోవడం మొదలు పెట్టకపోతే మరో ఏడాది తిరిగేసరికల్లా మన బతుకులు ఎడారి బతుకులే కాబోతున్నాయి. నీటి సంరక్షణకు ఇప్పుడు మనమేం సంకల్పం తీసుకుందామంటూ ప్రత్యేక కథనాన్ని కొత్త సంవత్సరానికి సంబంధించిన తీర్మానాలను గురించి ప్రచురించడం జరిగింది. మరోవైపు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్కి సంబంధించిన విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అగ్గువ కానున్న సినిమా టికెట్లు. జిఎస్టీలో 28% పన్ను విభాగం బాగా తగ్గింపు. తగ్గనున్న టీవీల ధరలు రవాణా రంగానికి కాస్త మేలు. జనవరి 1 నుంచి అమల్లోకి. జిఎస్టీ మండలి నిర్ణయాలు. వసూళ్లలో తెలంగాణ ఏపీ ముందంజ అంటూ ప్రత్యేకమైన వార్తను ప్రచురించడం జరిగింది. తగ్గే వస్తువులు గురించి కూడా ఇక్కడ రాయడం జరిగింది. డిజిటల్ కెమెరాలు 28% నుంచి 18%, బ్యాటరీల పవర్ బ్యాంకులు 28 నుంచి 18%, వీడియో గేమ్ పరికరాలు 28 నుంచి 18%, కూరగాయలు బ్రాండెడ్ 5 నుంచి 0%, దివ్యాంగుల ఉపకరణాలు 28 నుంచి 5%, అంటే చాలా ఎక్కువ నుంచి తగ్గించడం జరిగింది. మరోవైపు కేసీఆర్ పిక్ ఇక్కడ కనిపిస్తుంది. ఏటా 100 కోట్ల మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం. ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి. అటవీ బ్లాకులకు 100 కోట్ల కేటాయించండి. పాలమూరు రంగారెడ్డి 2వ దశకు అనుమతులు ఇవ్వండి. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ను కోరిన సీఎం. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా కేసీఆర్ కలిశారు. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ఇక్కడ ప్రచురించడం జరిగింది. అడవుల రక్షణకు కొత్త చట్టానికి ప్రయత్నం అంటూ హర్షవర్ధన్ చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రచురించడం జరిగింది. ప్రగతి భవన్లో ముఖ్య అధికారులతో సమీక్ష జరిగింది. మళ్ళీ పార్లమెంటరీ కార్యదర్శులు తెరాస ప్రభుత్వ యోచన అంటూ మరో వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. మరో పత్రిక సాక్షి చూసినట్టయితే సాక్షిలో ముందుగా అమెరికా షట్ డౌన్ అంటూ ప్రధాన వార్తగా ప్రచురించడం జరిగింది. శనివారం ఉదయం నుంచి స్తంభించిన పాలన అంటూ అమెరికాకు సంబంధించిన సంక్షోభాన్ని ఎత్తి చూపడం జరిగింది. మరోవైపు చూస్తే కాశ్మీర్లో ఎన్కౌంటర్ అంటూ మరో వార్తను ప్రచురించడం జరిగింది. జకీర్ ముసా సన్నిహితుడు సహా 6 ఉగ్రవాదుల హతం. ఇదే విషయాన్ని గురించిన వార్తా కథనాన్ని లోపల పేజీలో ఇవ్వడం జరిగింది. జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సినిమా టీవీలు చవక. 29 వస్తు సేవలపై జిఎస్టీ కుదింపు. 31 జిఎస్టీ మండలి భేటీలో కీలక నిర్ణయాలు అంటూ జిఎస్టీకి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. 28% నుంచి 18% తగ్గించిన వాటి వివరాలను ఇందులో ప్రచురించడం జరిగింది. మరోవైపు ఆపరేషన్ అసెంబ్లీ అంటూ కేసీఆర్ ప్రయోగిస్తున్న ఆపరేషన్కి సంబంధించిన ప్రధాన వార్తను ఇక్కడ ప్రచురించడం జరిగింది. శాసనసభలోను క్వీన్ స్వీప్కు టీఆర్ఎస్ ప్లాన్. మండలిలో అనుసరిస్తున్న వ్యూహం అమలుకు పావులు. విపక్ష కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేల చేరిక కోసం కసరత్తు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోపే సంపూర్ణ మెజార్టీయే లక్ష్యం. 2 టీడీపీ ఎమ్మెల్యేలతో టచ్లోకి. టీడీఎల్పీ విలీనం దిశగా చర్చలు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోనూ గులాబీ గూటికి వచ్చేందుకు సిద్ధమైన 8 మంది ఎమ్మెల్యేలు అంటూ ఒక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. తేలేది క్రిస్మస్ తర్వాతే. టీఆర్ఎస్లోకి 2 టీడీపీ ఎమ్మెల్యేల చేరిక వాయిదా. కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతో అంటూ ఇవ్వడం జరిగింది. మరోవైపు కేసీఆర్వి దురంకార పోకడులు అంటూ మండలి చైర్మన్కు రాజీనామా సమర్పించిన కొండా మురళి దంపతులు ధ్వజమెత్తిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరో పత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకున్నట్టే ఆంధ్రజ్యోతిలో కూడా
వార్తలను చూస్తే జీఎస్టీ తగ్గింది, 40 వస్తు సేవలపై పన్ను తగ్గింపు, 28 స్లాబుల్లో ఇక 28 వస్తువులే, జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు అంటూ వార్తను ప్రచురించడం జరిగింది. మా ఫ్రంట్లోకి కేసీఆర్కు స్వాగతం అంటూ చంద్రబాబు కామెంట్స్ను ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. బీజేపీ వ్యతిరేక కూటమిలో ఆయన కూడా చేరవచ్చు, ఉండేది బీజేపీ లేదా కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్లే, కాంగ్రెస్తో టీడీపీ కలయిక ప్రజాస్వామిక అవసరం, టీఆర్ఎస్ విజయానికి బీజేపీ సహకరించింది, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. నిన్న మండలి నుంచి వెళ్ళిపోయి టీఆర్ఎస్లో చేరిన ఇద్దరు విలీన ప్రక్రియను సంబంధించి మేము అవ్వలం అంటూ షబీర్ అలీ, సుధాకర్ రెడ్డి ప్రశ్నించిన విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం. మండలిలో ఏ పార్టీ సభ్యులం? షబ్బీర్, పొంగులేటి విస్మయం. కాంగ్రెస్ వాదిగా ఉండాలంటే ప్రత్యేకంగా లేఖ ఇవ్వాల్సిందే, న్యాయ నిపుణుల అభిప్రాయం. వెలుగు పత్రికను తీసుకున్నట్టయితే తెలంగాణ మార్క్ అంటూ ఒక బిగ్ న్యూస్ రాయడం జరిగింది. జాతీయ స్థాయిలో కీలకంగా రాష్ట్రం, దేశానికే ఎజెండా ఇచ్చేంత ప్రభావం, అసెంబ్లీ ఫలితాలతో మారిన రాజకీయం, కుదేలైపోయిన ప్రతిపక్షాలు, ఎదురులేని శక్తిగా టీఆర్ఎస్, సంక్షేమ నమూనాపై జాతీయ పార్టీల దృష్టి అంటూ ప్రత్యేక కథనాన్ని రాయడం జరిగింది వెలుగు పత్రిక. కేసీఆర్ ఫెడరల్ టూర్ అంటూ కూడా మరో వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. 23 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు, 31వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో నిర్ణయం, సైకిల్ దిగి కారెక్కుతారా అంటూ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వార్తను ఇక్కడ ప్రచురించడం ఇవ్వడం జరిగింది. మరో పత్రికను చూసినట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ఆరోగ్య భారత్ను నిర్మిద్దామంటూ రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కరీంనగర్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్లు పాల్గొన్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రంగరాజన్ నరసింహన్ పాల్గొన్నారు. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితి పోవాలి అంటూ పిలుపునివ్వడం జరిగింది. మరోవైపు అరుణ్ జైట్లీ కీలక ప్రకటన కనిపిస్తుంది. తెలంగాణ బేష్ అంటూ విజయవంతంగా రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం, మాట నిలుపుకొని మిగిలిన రాష్ట్రాలు, జీఎస్టీ వసూళ్లలోనూ తెలంగాణదే రికార్డు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంస, మాజీ మంత్రి ఈటల కృషి ప్రత్యేకమైందంటూ కితాబు. మరో పత్రిక ఆంధ్ర ప్రభను చూసినట్టయితే మధ్య తరగతికి జీఎస్టీ ఊరట, ఏసీ, టీవీ, కంప్యూటర్ల ధరలిక తగ్గుముఖం, 28% నుంచి దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం, రాహుల్ గాంధీ పాచిక పారింది, జీఎస్టీ శాతాన్ని 28 నుంచి 18 తగ్గిస్తానని ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ చేసిన ప్రకటనలు ప్రధాని మోడీ చెవుల్లో గింగురుమన్నాయి. దాంతో పునరాలోచనలో పడ్డారు. 28 భారాన్ని తగ్గించేందుకు ఈ మధ్య మోడీ అనివార్యంగా ప్రకటించాల్సి వచ్చింది. మధ్య తరగతికి మందహాసం కలిగించే రీతిలో జీఎస్టీ కౌన్సిల్ ఆగమేఘాల మీద కీలక నిర్ణయం తీసుకుందంటూ వార్తను ప్రచురించడం జరిగింది. ఆకర్షిలో బంపర్ ఆఫర్, 26న కారెక్కనున్న సన్రా, సత్తుపల్లి ఎమ్మెల్యేకు నేరుగా అధినేత ఫోన్ అంటూ ఆంధ్రప్రభలో ఈరోజు వార్తలను చూసినట్టయితే ఇవి ప్రధాన వార్తలు. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు ఇవి. దీనిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే. V3 న్యూస్, త్వరలో మన రుచులు. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషించడానికి టీఆర్ఎస్ నాయకులు పురుషోత్తం గారు ఉన్నారు మనతో. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో చూసినట్టయితే టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఆపరేషన్ అనే దాని మీదనే ప్రధానంగా వార్తలు వచ్చాయి. అసలు ఆపరేషన్ లక్ష్యం ఏంటి? కేసీఆర్ లక్ష్యం ఏంటి? అసలు ఈ ఆపరేషన్ అనే లక్ష్యంతోనే చేసే పనులు ఏం కావాలి. ఏంటంటే ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, తెలంగాణ రక్తం అంతా ఒకటి కావాలి, తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి అనే విషయంతోనే ఎప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలోనే తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మరి ప్రజలు ఒకవైపు ఉంటే, మరి ప్రభుత్వ కార్యక్రమాలు ఒకవైపు ఉంటే, ప్రతిపక్షంలో మేము ఏమైనా పని చేయలేమనే ఉద్దేశంతో మరి వారు ఆ విధంగా రావడానికి ఆస్కారం ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారు ఈ ఆపరేషన్లు చేయవలసిన అవసరం లేదు, పూర్తి మెజార్టీ పార్టీలో ఉంది కాబట్టి అటువంటి ఆపరేషన్లు ఊహాజనితమైన మాటలు తప్ప కేసీఆర్ గారు చేస్తున్నాయి కావాలి. అంటే ప్రజాస్వామ్యంలో
అధికార పక్షం ఎంత అవసరమో ప్రతిపక్షం కూడా అంతే అవసరమని మన డెమోక్రటిక్లో ఉన్న ప్రధాన అభిప్రాయం. కేసీఆర్ అంటే ఊహించిన దానికంటే మా కూటమి వాళ్ళ దానికంటే అంటే ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, అంటే నియర్లీ 90 స్థానాల వరకు ఇచ్చారు. అయినా కానీ వేరే పార్టీల నుంచి వస్తున్న వాళ్ళని సరే కేసీఆర్ పిలవకపోయినా సరే వాళ్ళు వచ్చినా ఆహ్వానించడంలో ఎంతవరకు సబబు అంటారు? నిజంగా మీరు చెప్పిన విషయంలో డెమోక్రసీలో అడిగేవాడు ఉండాలి కాబట్టి ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రతిపాదించే వాళ్ళు ఉండాలనే విషయంలో మీరు చెప్పింది ఏకీభవించవచ్చు. కానీ ఈరోజు ఏదైతే ఒక అభివృద్ధి పదంలో పయనించడానికి బంగారు తెలంగాణ నిర్మించుకోవడానికి అందరూ తెలంగాణ ప్రజలంతా ఒక్కటై మమేకమై ప్రజల సమస్యల్ని ప్రతిపాదించి పనిచేసే విధంగా ఉండాలి. కేసీఆర్ గారు ఎక్కడ కూడా అతను మాటలలో మీరు ఎప్పుడైనా చూసినట్లయితే ప్రతిపక్షం మాట్లాడే మాటలు కూడా ఆయనే మాట్లాడతాడు, ప్రభుత్వం మాట్లాడే మాటలు కూడా ఆయనే మాట్లాడతాడు. ప్రజలకు ఏది అవసరమో ఉద్యమ ప్రస్థానంలో ఎన్నోసార్లు ఆ ఉద్యమంలో ఉన్న రోజులలో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా కార్యక్రమాలనే ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రకటించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా చేస్తుండో మీకు తెలుసు. అటువంటప్పుడు అడిగే వాళ్ళు ఉండాలనే దాంట్లో కన్నా ప్రజలకు ఏది అవసరమో చేస్తున్నప్పుడు ప్రజా అవసరాలు తీర్చడానికి అందరు కలిసి పని చేద్దాం, కలిసి ఉందాం అనే ఉద్దేశంతో రావడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళు రావడంలో తప్పుపట్టాల్సిన అవసరం లేదు, కానీ నైతికంగా చూసుకున్నట్టయితే ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీకి వెళ్ళడం అనేది సంప్రదాయం కాదు. నేను చెప్పాలంటే ఎవరు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు, ఏ పార్టీ అయినా మారచ్చు. ఈవెన్ దో కేసీఆర్ సైతం తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన రోజు తనకు వచ్చిన తెలుగుదేశం ద్వారా సంక్రమించిన అన్ని పదవుల్ని, డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే పదవిని, అన్ని పదవుల్ని త్యజించి తెలంగాణ కార్యక్షేత్రంలోకి దూకారు. ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే ఎమ్మెల్యేగా ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్ళడం అనేది ఈ గత 5 సంవత్సరాలుగా సంప్రదాయంగా మారింది. దీనికి కేసీఆర్ చెక్ పెడితే బాగుంటుంది కదా అనేది. కరెక్ట్. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు ఆ రోజు నైతిక విలువలు పాటించి తెలంగాణ ప్రజల వైపు పయనించాలనేదైతే తీర్మానం చేసుకున్న రోజు ఆయన అన్ని రకాల పదవులకు త్యజించి ప్రజల వైపు వచ్చి ప్రజలని ఒక కార్యక్షేత్రంలోకి తీసుకురావడానికి ఆ రోజు ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం. కానీ ఏదైతే మారుతున్న కాలంలో అదే టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని ఏ విధంగా ప్రలోభ పెట్టినరా లేకుంటే ఏ విధంగా చేసినరా అనేది కాకుండా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రోత్సహించడం పెట్టిండు. ఎప్పుడైతే టిక్ టాక్ అనే విధంగా ఎవరైతే చెప్పితే కుక్కగాడు చెప్పు దెబ్బ అనే విధంగానే కేసీఆర్ మెదిలో ఆ విధంగా మెదలడానికి అవకాశం ఉంది. అవతలోడు మనల్ని మోసం చేస్తున్నప్పుడు మనం ఎందుకు అటువంటి టాక్టిక్స్ వాడొద్దు అనే దాని మీద కూడా ఉండొచ్చు. కానీ అది వాస్తవం కాకపోయినా ఈరోజు ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించే విధంగానే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఉంది. వాళ్ళు అడిగే పరిస్థితి లేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు దగ్గరికి, చంద్రబాబు నాయుడు నుంచి వైఎస్ఆర్ జగన్ పార్టీకి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో మారుతున్న పరిస్థితులు మీకు తెలుసు. ఇక్కడ కూడా అటువంటి ప్రవర్తన చేసిన సంగతి మీకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు అనడానికి నైతిక విలువలు కోల్పోయారు. వాళ్ళు అంటే కాంగ్రెస్ టీడీపీకి నైతిక విలువలు కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళు కూడా చేసారు. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించినదే ఇది స్టార్ట్ అయింది, తర్వాత వచ్చింది. అంటే మనం తెలంగాణ రాష్ట్ర సమితిలో అంటే నేను చెప్పేది ఏంటంటే మనం గత ఎన్నికల్లో రద్దయిన అసెంబ్లీలో కేసీఆర్కి 63 కోటాబట్టి ఎమ్మెల్యేలు ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం కూలగొట్టే అవకాశం ఉందని కూడా కొంత సమాచారంతో ఆయన బలోపేతం అవ్వడానికి కొంతమంది వచ్చారు, తీసుకున్నాడు, అప్పుడు సరిపోయింది. కానీ ఈసారి ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చాడు. వేరే పార్టీ అంటే పెద్ద లీడర్లను కూడా ఓడగొట్టి అంటే నియర్లీ 90 స్థానాల వరకు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు అంత అవసరం లేదా అని ప్రజలు అభిప్రాయం పడుతున్నారు. దీని గురించి కేసీఆర్ శ్రేణులు ఏ విధంగా వాళ్ళను కన్విన్స్ చేయగలవని? ఇప్పుడు ప్రజల అభిప్రాయం ఎట్లా ఉన్నా ప్రజలతో మనం మమేకమై పనిచేస్తున్నప్పుడు ప్రజలు కూడా ఏదైతే పోతున్నదాన్ని వస్తున్నదాన్ని ఆహ్వానించే పరిస్థితులు ఉన్నారు తప్ప లేదు వాళ్ళు ఏదో చేస్తారని లేదు. ఇంకోటి మేము ఎక్కడ కూడా ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న జీవన్ రెడ్డి గారు కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, ఇంకా హేమాయేమీలు ఉన్న పరిస్థితులలో కూడా వాళ్ళ కార్యక్షేత్రంలో వాళ్ళ అసెంబ్లీ ఏరియాలలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా ఇప్పుడు బీజేపీ లక్ష్మణ్ ఉన్న ముషిరాబాద్లో కానీ మొత్తంగా కార్యక్రమాలను ఎక్కడ కూడా కుంటుపరిచే విధంగా ప్రతిపక్షం ఉందనే విధంగా ప్రవర్తించలే. అంటే ఈరోజు కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఏదైతే నిధులు నియామకాలు వచ్చేటివి ఉన్నాయో వాళ్ళకు ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, కేసీఆర్ గారు అన్న మాట చాలాసార్లు
మనము ప్రజలమంతా ఒకటి కావాలి, తెలంగాణ రక్తమంతా ఒకటి కావాలి, తెలంగాణ అభివృద్ధి పదంలో మనం పయనించడానికి ఆ మాట మీద మరి వాళ్ళు రావడానికి అవకాశం ఉండొచ్చు. మీరు నైతిక విలువలు ఒకరు పాటిస్తే వచ్చేటి కాదు. ఒకవేళ మనం పాటించడానికి మనం ప్రయత్నం చేసినా కానీ అవతలి వాళ్ళు ఆ విధంగా లేకపోతే మనకు నష్టం జరుగుతుంది. ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. చిన్న పామైన పెద్ద కర్ర ఉపయోగించాలనే విధంగానే ఖచ్చితంగా ఆ విధంగా ఉండాలనే ఆలోచనతోనే ఉండొచ్చు తప్ప ఆ నైతిక విలువలు కోల్పోవాలని కానీ ఏదైనా టీఆర్ఎస్ అటువంటి పరిస్థితులు లేదు. జాగ్రత్త పడడమే, ఇందులో అంతకన్నా ఎక్కువేం లేదు. అంటే తెలంగాణలో ప్రశ్నించే తత్వం ఎక్కువ. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ అసెంబ్లీకి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఎలా అంటే అటు కాంగ్రెస్ సభ్యులు ఉంటారు, టీడీపీ సభ్యులు ఉన్నారు, గత సభ్యులలో టీఆర్ఎస్ సభ్యులు ఉన్నారు, బీజేపీ సభ్యులు ఉన్నారు, ఎంఐఎం సభ్యులు ఉన్నారు, అప్పుడు మన సిపిఐ అంటే ప్రతి పార్టీకి ప్రాతినిధ్యం కల్పించేది తెలంగాణ ప్రజలు. అంటే తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులు అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో లాగా ఓన్లీ వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు కాకుండా అంటే ప్రతి సభ్యునికి అవకాశం కల్పిస్తారు. ఇలాంటి సమయంలో అంటే ప్రశ్నించే హక్కు కోల్పోతున్నారేమో అని ఒక భావన కలుగుతుంది. దీనికి టీఆర్ఎస్కు ఏమైనా డ్యామేజ్ జరుగుతుందని భావిస్తున్నారు? అటువంటిది ఏం లేదు. నిజంగా చెప్పాలంటే మీరు చెప్పింది చాలా వాస్తవము. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకుంటే ఉద్యమాల చరిత్ర, ఉద్యమాల కిల్లాలు ఉన్న ఏరియాస్ ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో అందుకే మీరు అన్నట్టుగా ఒక పక్క సిపిఎంను గెలిపించి, ఒక పక్క సిపిఐని గెలిపించి, ఒక పక్క ఎంఐఎంని గెలిపించి, జనతా పార్టీ లాంటి పార్టీలను కూడా గెలిపిస్తే అసెంబ్లీ కూడా మూమెంట్లో హుందాగా జరిగేది. నిజంగా అసెంబ్లీ చర్చలు వింటుంటే చాలాసేపు వినాలనిపించే మధురమైన భాషతోని, భావనతోని, అక్కడెక్కడ కోపంతో మాట్లాడాలి, ఎక్కడ తగ్గి మాట్లాడాలనేది నేను జైపాల్ రెడ్డి గారు కానీ, రాజేశ్వరరావు గారు, సిహెచ్ రాజేశ్వరరావు గారు కానీ ప్రతిపక్షంలో ఉండి, అదేవిధంగా విద్యాసాగర్ రావు గారు బీజేపీ నుండి, సిహెచ్ రాజేశ్వరరావు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఉంటే, జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ నుంచి ఉంటే అసలు అక్కడ చూస్తుంటే ఎంత చర్చలు ఆ విధంగా ఫలప్రదంగా మంచిగా జరిగేది. ఇప్పుడు అసలుకు ప్రతిపక్ష హోదాని అసలుకు మర్చిపోయి గలాట తప్ప, నేను ప్రతిపక్షాలు ఉన్నాను కాబట్టి నిలబెట్టాలి తప్ప అనే విధంగా కేసీఆర్ గారు నిజంగా అసెంబ్లీలో హుందాగా మాట్లాడి ప్రజలకు కన్విన్స్ చేసి విషయాలు చెప్పి అవసరం అనుకుంటే ఎలక్ట్రానిక్ ఛానల్ ద్వారా వాళ్ళకి మంచిగా వాళ్ళకి విడమర్చే విధంగా చెప్పినా కానీ లొల్లు పెట్టి బైకాట్ చేసి ఎప్పుడే ప్రతిపక్షం ఏది జానారెడ్డి గారు అంత ప్రతిపక్ష హోదా అన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా అన్నిసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్న జానారెడ్డి గారు కూడా అసలు నాలుగు తలకేసుకునే విధంగా ప్రవర్తించినారు. వాళ్ళ ప్రతిపక్షం ఏ విధంగా గలాట చేసినారో తెలుసు. అసెంబ్లీ ఛానల్ పెడితే చూసే పరిస్థితి లేదు. అటువంటి ప్రతిపక్ష హోదాలు వాళ్ళు నిర్వహిస్తలేరు. ప్రతిపక్షంలో ఉండి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మాట్లాడేంత అర్హత కూడా లేని వాళ్ళు అసెంబ్లీకి వస్తున్నారు. అంటే మనం వాళ్ళని ఒక ప్రజాప్రతినిధులు మనకి కించపరచడం అని కాదు, హుందాతనం అనేది అసెంబ్లీ కూలిపోయింది. అందుకనే ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వ పక్షంలో ఉన్నా జరిగేది ఒకటే, ప్రజల సమస్యలు తీరుతాయి కాబట్టి ప్రజల సమస్యలు తీర్చే విధంగా ప్రజా కార్యక్రమాలు ప్రజలు ఏమడి ఉంటే ప్రజలు ప్రశ్నించడంతో ఏముండదు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుంది. చర్చలు జరగాలంటే ఇరుపక్షాలు సంయమనంతో వ్యవహరించాల్సింది. ఎందుకంటే మనం గత పార్లమెంట్లో కానీ చూసినా కానీ, నెహ్రూ కాలం చూసినా కానీ, ఏమైనా వాజ్పేయి మాట్లాడి అంటే ఒక దశలో ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయని అధికార పక్షాలు ఆసక్తికరంగా మీరే సందర్భం ఏమన్నా మా తప్పులు ఎత్తి చూపితే మేము వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందనే ఒక ఇది ఉంటుండే. అట్లాంటిది ఇప్పుడు అంటే కేవలం ఇటీవల చూస్తే పార్లమెంట్లో సైతం అలాంటి ప్రవర్తనే కనిపిస్తుంది. అసలు పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయినాయి, ఆ స్టార్ట్ అయిన గంటకే పోడియం ముందర పోవడం, దాన్ని రేపటికి వాయిదా వేయడం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అసలు అంటే అసెంబ్లీలో అంటే ప్రజా సమస్యలు ప్రస్తావనకు రావాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు హుందాగా వ్యవహరించే విధంగా ఉంటే ఎవరైనా ప్రతిపక్షాన్ని కూడా కోరుకుంటారు. ప్రతిపక్షం ఎక్కడ కూడా లొల్లి పెట్టి గలాట చేసి మేము కూడా అసెంబ్లీలో మేము టీవీలలో కనిపిస్తామన్న విధంగా ప్రవర్తిస్తే అసలు ఉండి దానికి లాభం లేని పరిస్థితి ఉంది. అందుకనే అటువంటి విధంగా ప్రవర్తించి హుందాగా ప్రవర్తించి ఇటు నైతిక విలువలు అటు నైతిక విలువలు పాటించే పరిస్థితులు వస్తాయి. ఇది కూడా మంచి గురించే జరుగుతాయి. ఏది జరిగినా మంచిగా జరుగుతాయి ఎప్పుడు జరిగినా. అందుకని మనం ఒకటి మాత్రం నిజమేందంటే ఖచ్చితంగా నైతిక విలువలు పాటించవలసిందే. నైతిక విలువలు పాటించాలనుకున్నప్పుడు దాంతోపాటు జాగ్రత్త పడడంలో తప్పు లేదు. కాబట్టి జాగ్రత్తలో భాగంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి.
జరుగుతున్న కార్యక్రమాలకు అవతలి వ్యక్తి కూడా నైతిక విలువలు పాటించని పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మీరు అన్నట్టు రావచ్చు. మీరు అసెంబ్లీలో చాలా మంచి హుందాతనమైన చర్చలు జరగాలి, హుందాగా ప్రవర్తించాలనుకున్న రోజులు వస్తాయి. అటువంటి రోజులు కూడా ఎప్పుడు కూడా ఈ ప్రపంచము తన చుట్టూ తాను తిరిగినట్టు, భూమి ఏదో సూర్యుని చుట్టూ తిరిగినట్టు ఇది కూడా రావడానికి అవకాశం ఉంది. మనం దాని గురించి వెయిట్ చేయాలి, అంతకన్నా చేసేది ఏం లేదు. ఇప్పుడు అంటే మనకు గత 2-3 రోజులుగా ప్రధాన పత్రికల్లో వస్తున్న వార్తలు చూసినట్టయితే మండలిలో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా పోయింది. ఉన్న 6 ఉంటే 2 ఆల్రెడీ ఎలక్షన్ ముందే చేరారు, మరో 2 నిన్న మొన్న చేరారు, ఇంకా మిగిలింది 2 సుధాకర్ రెడ్డి, షబీర్ అలీ. వాళ్ళది కూడా మార్చితో ముగుస్తుంది వాళ్ళ గడువు కూడా. అంటే అసలు మండలిలో కాంగ్రెస్కు ప్రాతినిధ్యం ఉండదు, అసలు టీడీపీ లేనే లేదు. ఇప్పుడు మండలి నుంచి దృష్టి అసెంబ్లీ వైపు మళ్ళిందనేది అన్ని ప్రధాన పత్రికల్లో వస్తున్న వార్తలు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 19 మంది శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళకు ప్రతిపక్ష హోదా కావాలంటే 12 మంది కావాలి. ఒక 7-8 మంది వస్తే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. ఒకవైపు టీడీపీ సభ్యులు గోడ దూకడానికి రెడీగా ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ సభ్యులు కూడా కొంతమంది చేరడానికి రెడీగా. అంటే ప్రతిపక్ష హోదా లేకుండా సభను నడిపించే కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా అనేది ప్రజల డౌట్. ప్రజలు ఏదనుకుంటున్నారు అనేది మొన్న మ్యాండేట్ ఇచ్చేసేసారు. ప్రజలు టోటల్గా వన్ సైడు టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినారు. అక్కడక్కడ వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్న దాంతో అక్కడ ఉన్న అంటే కులాలు మతాలు ఆధారంగా కొంత ఎక్కడన్నా జరిగి ఉంటుంది. కానీ ప్రజలు క్లియర్గా వన్ సైడ్ ఉన్నారు అనేది తేలింది. కొన్నిటి దగ్గర ట్రక్ గుర్తుతోని, ఇప్పుడు నగరికల్ లాంటి ప్రాంతంలో ట్రక్ అని, అసలుకి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన దగ్గర కూడా ట్రక్కే అని, చాలా దగ్గర ట్రక్ పేరుతో కూడా పోయినాయని. అంటే ప్రజలు వన్ సైడ్ ఉన్నప్పుడు ఇక ప్రజల పక్షం ఉందామా ప్రతిపక్షం ఉందామా అని వాళ్ళు నిర్ణయించుకొని ఉంటారు. అందుకని ప్రజల పక్షమే పోదాం, ప్రజలంతా నిర్ణయించిన దానికి మనం ప్రజలు ఎంబడి ఉందామని ఆ ఎమ్మెల్యేలు రావడానికి అవకాశం ఉండవచ్చు. అంటే ప్రజలు క్లియర్గా ఒక 10 రోజుల క్రితమే క్లియర్ మ్యాండేట్, ఎంత క్లియర్ మ్యాండేట్ అంటే ఇంకా కేసీఆర్ తప్ప వేరే అవకాశం లేదనే క్లియర్ మ్యాండేట్. అసలు ఇంత కూడా శేషభిషాలకు అవకాశం లేకుండా